అనంతరం ఆంధ్రదేశాన్ని మొత్తం ఐక్యం చేసి పరిపాలించిన ఘనత ఎవరు దక్కుతుందంటే కాకతీయులకు దక్కుతుంది. ఆ కాకతీయుల కాలంలో సామంతులుగా పనిచేసిన కొంతమంది సామంత రాజులకు మధ్యన కాకతీయులకు మధ్యన జరిగిన ఘర్షణ, అవి ఏ విధంగా మేడారం సమ్మక్క జాతర ఆవిర్భావానికి కారణమని ఒకసారి ఆ నేపథ్యం నేర్చుకుని ఇది నేర్చుకుంటేనే సులభంగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ పొలవాస రాజ్యం అని ఒకటి ఉంది మనకు. నెక్స్ట్ మేడారం పరగణ అనేది ఒక రాజ్యం ఉంది. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇదేమో కోయ గిరిజన తెగ రాజ్యం. మేడారం పరగణ. ఈ మేడారం పరగణ అనేది ఎవరికి సామంతులుగా అంటే కాకతీయులకు సామంతులుగా ఉన్నది. నెక్స్ట్ పొలవాస రాజ్యం. ఈ పొలవాస రాజ్యం సబ్బినాడు రాజ్యంలో భాగం. సబ్బినాడు అంటే మనం కరీంనగర్ మనం ఏమంటాం అంటే సబ్బినాడు అంటాం. సబ్బినాడు రాజ్యంలో భాగమైంది ఒకటి ఏంటంటే పొలవాస రాజ్యం. ఈ పొలవాస రాజ్యానికి రాజధాని జగిత్యాల. రాజధాని ఏంటంటే జగిత్యాల గుర్తుంచుకోండి. పొలవాస రాజ్యానికి రాజధాని జగిత్యాల అయితే ఈ పొలవాస రాజ్యం గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, పొలవాస రాజ్యాన్ని పరిపాలించినట్టు వాళ్ళ వంశావళిని గురించి తెలిపే ఒక శాసనం ఉంటుంది. పొలవాస వాళ్ళ వంశావళిని గురించి తెలిపే శాసనం ఏంటంటే మనకి ఇక్కడ గోవిందాపూర్ శాసనం. ఏ శాసనం అంటే గోవిందాపూర్ శాసనం. ఈ గోవిందాపూర్ శాసనం ఎక్కడ ఉంటుందంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేట అనే గ్రామంలో ఉంటుంది. వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామంలో మనకు లభించిన శాసనం గోవిందాపూర్ తామ్ర శాసనం లేదా గోవిందాపూర్ శాసనం. ఈ శాసనం ప్రకారం ఎవరి వంశావళి తెలుస్తుందంటే పొలవాస రాజ్యం యొక్క వంశావళి మనకు లభ్యమవుతుంది. అది గోవిందాపూర్ శాసనం. ఎక్కడ లభ్యమైందంటే మనకు వరంగల్ జిల్లా నర్సన్నపేట. దీని ప్రకారం ఈ పొలవాస రాజ్య స్థాపకుడు ఎవరంటే మేడరాజు అంటేనే దీని యొక్క స్థాపకుడు. పొలవాస రాజధాని అంటే మనం జగిత్యాలగా గుర్తుంచుకోవాలి. జగిత్యాల కరీంనగర్ దగ్గరలోని జగిత్యాల అనేది దాని రాజధాని. ఈ మేడరాజు ఇక్కడ వీరకమల అనే జైన దేవాలయం మరియు ఆయన పేరు మీదుగా పొలశేశ్వర ఆలయాన్ని నిర్మించిండు. ఈ పొలశేశ్వర ఆలయం అనేది శివాలయాన్ని ఆయన పేరు మీద నిర్మించింది ఎవరంటే మేడరాజు. ఈ మేడరాజు తర్వాత వచ్చిన ఇంకొక రాజు ఎవరంటే జగ్గరాజు లేదా జగ్గదేవుడు అంటారు. జగ్గదేవుడు లేదా